మతోన్మాదం అంతం, సిజేఏసి పంతం, మత సామ్రాజ్యత వర్ధిల్లాలి, మానవత్వం ప్రజ్వలాలి. జై భీమ్, జై భారత్, జై జై రాజ్యాంగం. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ లైవ్లో వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు నామములో వందనాలు, స్తోత్రాలు. ఈరోజు ఈ యొక్క స్థలంలో నిలబడినటువంటి స్థలం ఇది క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘం పెద్ద వారంపాడు అనే ప్రాంతంలో వారు ఊరిలో చర్చి కట్టుకొని జరుపుకోవాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు వాళ్ళు ఊరు వాళ్ళందరూ కలిసి ఇక్కడ వద్దు, కాస్త మీ స్థలం బయట ఉంది కదా కట్టుకోండి, అక్కడ ఏ అభ్యంతరాలు ఉండవని చెప్పడం వలన ఇక్కడ చర్చి కట్టారు. చర్చి కట్టినటువంటి వారు అన్న పేరు మన్నయ్య, దేవరపల్లి మన్నయ్య అనేటువంటి అన్నగారు. మీ పేరు లక్ష్మీదేవి. వీరి కుటుంబం ద్వారా ఇంకా వీరి రక్త సంబంధులు, బంధుమిత్రాదులు, ఆ సంఘం ఆ గ్రామంలో చాలామంది ఉన్నారు. ఇక్కడ పాస్టర్ గారు కూడా ఉన్నారు. పాస్టర్ గారు సత్యం సర్దార్ గారు ఇక్కడ ఈ సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఇక వీరు చేసుకుంటూ ఆదివారం ఆరాధన చేసుకుంటూ సంవత్సరమైంది చర్చి కట్టి. అయితే ఇప్పుడు దాన్ని మరి ఆ ఫ్లోరింగ్ విషయంలోనూ ప్లాస్టరింగ్ విషయంలో చేసుకుందామని వాళ్ళు సిద్ధపడి ఇక్కడ చేసుకుంటున్నప్పుడు ఎవరో మరి ఈ భారతదేశంలో మనం అందరం అన్నదమ్ములుగా ఉన్నాం, అన్నదమ్ములుగా ప్రవర్తిస్తూ ఉన్నాం. హిందువులు, ముస్లిము, క్రిస్టియను అందరు అన్నదమ్ములుగా ఉంటున్నాం. ఎందుకంటే మన ఏపీ ఆంధ్రప్రదేశ్ మరి అధ్యక్షులు మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యములో వారి కుమారుడు మరి తర్వాత పవన్ కళ్యాణ్ ఇంకా అనేకులు బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ అందరు కలిసి మంచిగా మరి చేస్తున్నారు. ఎవరు ఏ ఆటంకపరచడం లేదు. హిందువులు, ముస్లిం, క్రిస్టియన్ అన్నదమ్ములుగా జీవిస్తున్నాం. అన్నదమ్ములుగా జీవిస్తున్నటువంటి ఈ రోజుల్లో చాలామంది మత శాంతవాదులు వీరి మధ్యలో చిచ్చులు పెట్టి రకరకాలుగా వారు ఏదో గొప్పలు తెచ్చుకోవాలని ఆలోచిస్తున్నారు. గమనించండి, సిజేఎస్సి క్రిస్టియన్ యాంటీ యాక్షన్ కమిటీ ఏపీ రాష్ట్ర ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నాను. మా అధ్యక్షులు నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి జాషువా డానియల్ గారు మమ్మల్ని ఇక్కడ పంపించారు. మరి మా యొక్క నెల్లూరు జిల్లా అధ్యక్షులకు వచ్చినారు, కడప జిల్లా అధ్యక్షులు వచ్చినారు, ఏపీ రాష్ట్ర ప్రెసిడెంట్గా నేను వచ్చున్నాను. ఇంకా ఇక్కడ చాలామంది సేవకులు, సంఘస్థులు వచ్చున్నారు. కనుక ఎవరైనా మరి మనకిచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ పేరైనా ప్రతి ఒక్కరూ వారు సొంత స్థలాల్లో చర్చిలు కట్టుకున్నా, ప్రార్థనలు జరుపుకుంటున్నా, మరొకటి ఏ మతమైనా వారు స్వాతంత్రంగా జరుపుకోవచ్చు. ఎందుకంటే వారి ఇష్టమైనటువంటి మతాన్ని వారు చేర్చుకోవచ్చు అని మరి రాజ్యాంగంలో ఉంది. అలాగే మనకు హైకోర్టు కూడా తెలియపరిచింది. మరి ఎవరు తప్పులేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థలం వారి సొంత స్థలం, దానికి సంబంధించినటువంటి కాగితాలన్నీ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఉంది. ఈ సొంత స్థలంలో చర్చి కట్టుకుంటే ఎవరో మత శాంతవాదులు వచ్చి ఇది కట్టకూడదు, ఆఫ్ చేయాలి అంటూ వాళ్ళకు మాట అన్నారు. అది లైవ్లో ఉంది, మీకు పెడతాం. ఏమన్నారంటే క్రైస్తవులుగా ఉండేవాళ్ళు 30% ఉంటేనే చర్చి కట్టాలి, ఒకరిద్దరు మారితే చర్చి కట్టకూడదు అన్నారు. మరి ఇది అయితే ఏ రాజ్యాంగంలో లేదు. మరి మనకు రాజ్యాంగ ప్రకారం కానీ మరి హైకోర్టు ప్రకారం కానీ మనకి ఇచ్చిన ఏంటంటే ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే, ఏ స్థితిగతుల్లో ఉన్నా వారి సొంత స్థలాల్లో చర్చిలను కట్టుకోవచ్చు, దేవాలయాలను కట్టుకోవచ్చు, మసీదులను కట్టుకోవచ్చు, వారు జరుపుకోవచ్చు. ఎవరు ఆటంకపరచకూడదని ఉంది. ఆటంకపరిస్తే వారికి సరి అయిన శిక్ష ఉంటుందని చెప్పింది. కనుక ఈ ఆటంకపరిచినటువంటి వారు ఎవరో పేరు ఊరు లేనటువంటి వారు ఏదో పక్కూరు నుంచి వచ్చి ఆపండి అన్నారు. పాపం తెలియని వారు కనుక వాళ్ళు చాలా భయపడిపోయి మరి సిజేఎస్ని ఆశ్రయించారు. సిజేఎస్ తరఫున మేము వచ్చాం. దేవుని మహాకృప చేత మా అధినేత జాషువా డానియల్ గారు మరి ఈ విషయాలన్నీ పరిశీలిస్తున్నారు. మరి ఈ సంఘానికి కానీ, ఈ సేవకు కానీ, గ్రామానికి కానీ మేలు జరిగేటట్టు వారు పోరాడతారు. మేమందరం పోరాడతాం. ఈ పోరాటంలో మంచి జరుగుద్ది. కనుక మీరు ఎవరు భయపడద్దు. అమ్మా లక్ష్మీదేవి గారు, ఇది సోమవారం జరిగింది ఈ ఆఫ్ చేయటం. ఆ సమయంలో అమ్మగారు ఉన్నారు. ఏం జరిగిందో ఆమె చెప్తారు, ఒక్క మాట వినండి. అందరికీ వందనాలు. ఏం జరగలేదు, నేను నీళ్ళు పెట్టుకుంటా ట్యాంకర్ పెట్టుకుంటూ వచ్చాను. ట్యాంకర్ పెట్టుకుంటే ఇక్కడ నూరేళ్ళు కాదు ఏరే గ్రామాలు వచ్చేసి మీరు ఆఫ్ చేయమన్నారు. ఏమన్నా ఏంటికి ఆఫ్ చేయంటే కట్టేదానికి లేదమ్మా, రూల్ లేదు, ఆఫ్ చేయమన్నాడు. అడ్డంకి చేశారు, కట్టేదానికి లేదమ్మా, మీరు కట్టేదానికి లేదమ్మా, ఆఫ్ చేయండి. ట్యాంకర్ తీసి ట్యాంకర్ నుంచి ఒప్పుకోను, ట్యాంకర్ మీద పెడతా కేసాను నేను.
ఈ ఊరోళ్ళు మటుకు ఏ ఇబ్బంది చేయాలి, ఏరే ఊరోళ్ళు జేసీబీ తీసేస్తాము, కుట్టేస్తాం, దాన్ని చర్చిని పగల కొడతాము, ట్యాంకర్ పెట్టాము, నువ్వు ఏమైనా పని చేసినా మనసులో లేపేసినారు. ఓకే, ఇప్పుడు అక్కగారు లక్ష్మీదేవి అక్కగారు చెప్పారు, ఆ స్పాట్లో ఆమె ఉన్నారు ఇక్కడ ఈ పని జరిగేటప్పుడు. తర్వాత ఇక్కడ జరుపుతున్నటువంటి సేవకులు ఇక్కడ మన మధ్యలో ఉన్నారు, సర్దార్ గారు, పాస్టర్ గారు కూడా మాట్లాడతారు. ఒక్క నిమిషం విందాం. ప్రభుని యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ గ్రామస్తులు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే, వారు అంగీకారంతోనే ఈ యొక్క మందిరము ఊరి వెలుపల కట్టుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదని గ్రామస్తులు చెప్పారు. అలానే సర్పంచ్ గారు కూడా ఈ యొక్క మందిరము, ప్రార్థనా మందిరము జరుపుకోవడానికి వారు కూడా మాకు లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మందిరానికి సంబంధించిన రిజిస్టర్ కూడా జరిగింది. కాబట్టి కొంతమంది ఈ గ్రామానికి సంబంధం లేని వారు కొంతమంది వచ్చి అడ్డగించడం జరిగింది. అడ్డగించి చర్చిని మేము లేకుండా చేస్తాము, ఆపండి అనేసి పనిని ఆపినారు. కాబట్టి రాజ్యాంగంలో మనం ఉన్నాము, భారతదేశంలో ఉన్నాము, అందరము సహోదరి భావము కలిగి ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవడానికి స్వేచ్ఛను మనకు రాజ్యాంగం కల్పించింది. దానికి అనుగుణంగానే ప్రతి ఒక్కరు వెళ్ళాలని కూడా మేము ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాము. ఇక్కడ సేవ కూడా ఎలాంటి అంతరాయం కలగకుండా చక్కగా ప్రార్థనలు జరుగుతున్నాయి. అందరి మేలు కొరకు, అందరికి క్షేమం కొరకు, మన యొక్క దేశ క్షేమం కొరకు కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి. మంచిది, అందరికీ వందనాలు. మంచిది. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మంచిగా స్థానిక సంఘ సేవకుల విషయం కూడా మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఏం జరిగింది అనేటువంటిది, జరగబోయేది తెలుసుకున్నాం. వాళ్ళకి ఏ ఆటంకం ఉండదు, ఇక మీదట అద్భుతంగా దేవుడి కార్యం జరుగుతుంది. ఎందుకంటే CJAC ఇక్కడ వచ్చింది కనుక మా అధ్యక్షులు, మరి నెల్లూరు అధ్యక్షులు, CJACలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు మన మధ్యలో ఉన్నారు, కడప జిల్లా అధ్యక్షులు కూడా మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడు నెల్లూరు జిల్లా అధ్యక్షులు మరి మైకేల్ గారు, శ్రీనివాసులు రెడ్డి గారు మనతో మాట్లాడతారు, విందాం. ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పెద్దవారంపాడు అనేటువంటి గ్రామంలో ఈ సంఘటన ఇలా జరిగింది అని తెలిసినప్పుడు మా నేషనల్ అధ్యక్షులైనటువంటి రైట్ రెవరెండ్ డాక్టర్ బిషప్, ఆర్చ్ బిషప్ అయినటువంటి మరి జాషువా డానియల్ చేగుడి గారు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇలా జరుగుతుంది, మీరు వెళ్ళాలి అని చెప్పినప్పుడు మేము వెంటనే ఆ విషయంలో మేము ఇంత దూరం రావాల్సి వచ్చింది. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ మతోన్మాద ఛాదస్తం, ఇది ఇక్కడే కాదు, ప్రతి చోట కనబడతానే ఉంది. కానీ పైన దేవుడున్నాడు. ఇక్కడ మనందరికీ CJAC దేవుడి మహాకృపను బట్టి అనుగ్రహించబడింది. ఇలాంటి ఎన్నొచ్చినా దేవుడు CJACని లేపున్నాడు. భయపడాల్సిన అవసరం లేదనేటువంటి ఒక ఆలోచన, విశ్వాసం నాకుంది. ఎందుకంటే నా జీవితంలో కూడా ఇలాంటి ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మరి CJAC నాకు ఎంతగానో అండగా నిలబడి సహకరించి ఏర్పాటు చేయటం జరిగింది. అయితే ఈ విషయంలో నేను ఈ ఊరి ప్రజలు ఎవరైతే గ్రామ పెద్దలు కానీ, మరి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వారు కానీ, మరి ఇంకా ఎవరైతే ఉన్నారో మరి అధికారులు కానీ, మరి వీళ్ళందరూ కూడా చాలా మంచివారని నేను విన్నాను. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ వేరే ఏదో ఊరి నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు ఏదో పెత్తనం చేయాలని, ఇక్కడ ఏదో కొంచెం అలజడి రేపాలని, ఊరి మధ్య మరి ప్రజల మధ్య, మరి దేవుణ్ణి నమ్ముకున్న ప్రభు బిడ్డల మధ్య మరి అలిగేషన్ తీసుకురావాలని రకరకాల ప్లాన్లతో ఉన్నారు. అది జరగదు, అది జరిగే పని కూడా కాదు. ఎందుకంటే పైన దేవుడు చూస్తున్నాడు, ఆయన పని ఆయన జరిగించుకుంటాడు. అదే కాకుండా మనకి CJAC ఉంది. CJAC ద్వారా మరి ఎట్టి పరిస్థితుల్లో ఇది వదిలేదంటూ ఉండదు. కాబట్టి దేవుడు అన్ని ఘనకార్యాలు మన జాషువా డానియల్ చేగుడి ద్వారా జరిగిస్తాడని మీకు తెలియజేస్తూ ఉన్నాను. నేను ఇద్దరితో ముగిస్తూ ఉన్నా. అలాగే మన కడప జిల్లా అధ్యక్షులు దానియాల పాపయ్య గారు ఉన్నారు, అయ్యగారు కూడా మాట్లాడతారు. అందరికి వందనాలు. పెద్దవారంపాడు గ్రామంలో జరిగిన ఈ విషయాన్ని చూస్తే నిజంగా ఎంతో బాధాకరం. ఇది
మన సొంత ఇంట్లో కూడా వాళ్ళే నిర్ణయించే ఏర్పాటు ప్రకారం మాట్లాడుతున్నారు కొంతమంది. సొంత స్థలంలో కూడా నిర్మించుకునే నిర్మాణాన్ని ఆపడానికి ఏ చట్టమో లేక ఏ న్యాయం ఇది? కాబట్టి ఇది చట్టంలో కూడా లేదు. ఎవరి స్థలంలో వాళ్ళు నిర్మించుకొని ఎవరు దేవుడు నచ్చిన దేవుడిని వాళ్ళు పూజించుకోవాలని రాజ్యాంగంలో వ్రాయబడిన ప్రకారము ఎందుకు క్రైస్తవుల మీద ఇంత ఇది చేస్తున్నారంటే నిజంగా పరిపాలించే నాయకులు మంచి వాళ్ళే, కానీ కొంతమంది మతోన్మాదులు ఉన్నారు. వాళ్ళు చేసే పని ఇది. వాక్యంలో రాయబడినట్టు జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, నిష్కారణంగా అన్యాయంగా అక్రమంగా జొరబడి జనాలను నాశనం చేయడానికి కొంతమంది పడిన కుట్ర ఇది. కాబట్టి అందుకొరకే సిజిఎస్సి అంటే క్రిస్టియన్ జాయింట్ యాక్ట్ కమిటీ ఏర్పడింది ఇలా జరగకుండా ఉండటానికి. సిజిఎస్సి కమిటీ ఈ చర్య తీసుకుంటుంది, క్రిస్టియానిటీకి న్యాయం జరిగిస్తుంది. అందరికీ ఎవరికి శిక్ష పడకుండా రాజ్యాంగ ప్రకారము, రాజ్యాంగం ఏమైతే రాయబడిందో ఎవరికి హక్కులు ఇచ్చిందో హక్కుల ప్రకారం పోతుంది. కాబట్టి అందరు సిజిఎస్ను సహకరించండి, ప్రభుని గణపరచండి, మహిమపరచండి. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్. అలాగే దేవుని యొక్క మహాకృప చేత ఈ ప్రాంతంలో ఏ కార్యక్రమం ఎక్కడ జరిగినా మేము ఎక్కడైనా నిలబడ్డప్పుడు మాకు ముందుగా ఉండి పెద్దగా మరి దేవుని యొక్క సన్నిధిలో రాజంపేట ప్రాంతంలో, పొలంపేటలో కానీ ఇంకా అనేక ప్రాంతాల్లో సంఘాలు లేవన్నటువంటి స్థలాల్లో కూడా నిలబెట్టి వాటిని నడిపించగలిగిన శక్తి కలిగినటువంటి, సామర్థ్యం కలిగిన యొక్క గుండె ధైర్యం కలిగినటువంటి ఒక మంచి ఆత్మీయులు మరి దేవుని బిడ్డలు శాంతయ్య గారు, కాంగ్రెస్ అధ్యక్షులు వీరు మన మధ్యలో ఉన్నారు. వారు మనకు కొన్ని విషయాలు మాట్లాడి వినిపిస్తారు. ఈరోజు తిరుపతి జిల్లా ఓలువారిపల్లె మండలం పెద్దరంపాడు గ్రామంలో ఒక సొంత స్థలంలో వాళ్ళు దేవుని కార్యక్రమం అంటే చర్చి కడుతుండగా కొందరు ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ దళ ఈ వ్యక్తులు ఏం చేశారంటే వాళ్ళను భయభ్రాంతులు చేసి ఇక్కడ కట్టేదానికి లేదని చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది రాష్ట్ర లెవెల్లో, ఎందుకంటే ఇది చేసే ప్రయత్నం అంతా ఇక్కడుండే బీజేపీ కూటమి ప్రభుత్వాలే. ఈ క్రిస్టియన్ పైన దాడులు జరుగుతున్నాయి, రాష్ట్రంలో అనేకలపైన దాడులు జరుగుతున్నాయి. దాడులు ఎందుకు జరుగుతున్నాయి అంటే క్రిస్టియన్ అంటే ఒక మతం అని చెప్తున్నారు. కాదు, మనిషికి ఒక మార్గం చూపించేది క్రిస్టియన్. వీళ్ళు తెలియక ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మతం అనేది ఈ దేశవ్యాప్తంగా ప్రాకిపోతే మా ఉనికి చాటదని చెప్పి కొందరు అల్లబుక్కలు వాళ్లకు డబ్బులు ఇచ్చి అదే పనిగా ఒక్కొక్కరికి 50,000 లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి ఎక్కడ క్రిస్టియన్ ఉంటుందో వాళ్ళు భయభ్రాంతులు చేసి ఎక్కడ కథలే కూడా చేస్తున్నారు. జాగ్రత్త వినండి, ఎందుకంటే క్రిస్టియన్ ఇప్పుడు ఖచ్చితంగా మేము కూడా తిరగబడతాం. ఎక్కడ అన్యాయం జరిగితే, ఏ ప్రాంతంలో అన్యాయం జరిగినా వాళ్లకు న్యాయం జరిగి చర్చి కట్టుకునే వరకు మాకు ఈ జేసీ తరఫున అన్నగారు ప్రజలు వచ్చారు, సిజిఎస్ తరఫున, అలాగనే ఇక్కడ ఉండే ప్రతి సంఘ పాస్టర్ కూడా ఒక సైనికుడిగా పోరాడతారు. ఈ క్రిస్టియనిజం అనేది అంతం మీరు ఆపడానికి ఎవరితో కాదు, మాకు దేవుడు అనేవాడు క్రీస్తు ఉన్నాడు. ఖచ్చితంగా మేము ముందుంటే ఆయన ముందుండి నడిపిస్తే మేము వెనక నుండి నడుస్తామని ఈ సభాముఖంగా ఈ పాస్టర్ల తరఫున నేను ఈ చర్చి పూర్తయ్యేంత వరకు ఈ సమస్యను నేను ముందుండి నడిపిస్తానని ఈ సంఘస్థులకు, పాస్టర్లకు అందరికీ తెలుపుతున్నాను. వెరీ గుడ్. హలో యేసు మహారాజుకే, హలో రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే. దయచేసి గమనించండి ఒక చిన్న విషయం. మరి మన రాష్ట్ర అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మహేష్ బాబు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, ఇంకా అధికారులు అందరూ కూడా ఏ మతాన్ని కించపరిచేటట్లు లేరు. అందరినీ బాగా చూసుకుంటున్నారు. మన గవర్నమెంట్ పరంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము వందనాలు, మండల డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా వందనాలు. అందరూ కూడా బాగున్నారు. కానీ కొందరు ఈ మత సాంధవాదులు మతాన్ని వారు చిచ్చుబెట్టి అనేకుల మధ్యలో గొడవలు చేయాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నారు. ఇవి మా ఆలోచన, మా కోరిక ఏంటంటే అలా ఉండకూడదు. హిందువులైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా అందరం అన్నదమ్ములుగా జీవిద్దాం, ఒక దారిలో పోదాం. ఆ రీతిగా ఉన్నట్టుకు వీళ్ళందరి పట్ల ఈ సంఘం, ఈ మందిరం న్యాయము జరిగేంతవరకు పోరాడతాం. సిజేఎస్సి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ న్యాయం జరిగేంతవరకు, అది ఎంత దూరమైనా ఏ స్థితిలో అయినా పోరాడతాం. ఖచ్చితంగా అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేయను గాక.
మతోన్మాదం అంతం, సిజేఏసి పంతం, మత సామరస్యత వర్ధిల్లాలి, మానవత్వం ప్రచురిల్లాలి. జై భీమ్, జై భారత్, జై జై రాజ్యాంగం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ వందనాలు.